వెల్కమ్ టు మై ఛానల్ కౌస్తుభం. మనము ఎలాంటి వారము అనేది ఈ ప్రపంచంలో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. దీనిని గురించి అడుగుదాము అంటే ఇద్దరూ కనపడరు. మరి పరిష్కారం? మనలను మనం ఎప్పటికప్పుడు ఆత్మవిమర్శ చేసుకోవడమే. కుటుంబమే ఒక సిలబస్. నాన్నను చూసి కష్టపడకుండా ఏదీ రాదని, అమ్మను చూసి ఓర్పు లేకుండా బ్రతకలేమని, ఇంట్లో చెల్లి రూపంలో ఒక కళ అమ్మాయి రూపంలో ఉందని, తమ్ముడిని చూసి అల్లరి కూడా అందంగా ఉంటుందని, అన్న అక్కను చూసి అన్నీ నేర్చుకుని గర్వపడవచ్చు. కష్టం నిన్ను పలకరించదని భావించవద్దు. ఇతరులను అన్నీ తెలుసుకునే ముందు జీవితాన్ని చదవచ్చు. పిల్లలకు వస్తువులు ఇవ్వకపోతే కాసేపు ఏడుస్తారు. సంస్కారం నేర్పించకపోతే జీవితాంతం ఏడుస్తారు. కోపం వచ్చినప్పుడు నీ మనస్సుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. మన మీద మనం జాలిపడటం మన గొయ్యి మనమే తవ్వుకోవడం. మన మీద ఇతరులు జాలిపడాలని కోరుకోవడం, మన కోసం ఇతరులు గొయ్యి తవ్వడం అనేది తెలుసుకోండి. నవ్వడం మాత్రమే నేర్చుకోండి. ఏడవటం మనతో ఉన్నవాళ్ళు నేర్పుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.